వరంగల్ వెళ్లాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షానికి వాజేడు, వెంకటాపురం మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. టమాటా, మిర్చి, ధాన్యం తడిసి ముద్దయ్యాయి. మిర్చి, టమాటా, ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 గలం కష్టపడి పండిస్తే అకాల వర్షంతో పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, ప్రభుత్వం వీరికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అండ్ ఎటువంటి పంట నష్టపరిహారం అందించబోతోంది? శ్రీదేవి, హైదరాబాద్తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. ములుగు, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధించి టమాటా, మిర్చి, మొక్కజొన్న, వరి ధాన్యం అంతా తడిచిపోయి వేల ఎకరాల పంట అంతా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ రైతుతో మాట్లాడినా కూడా అకాల వర్షం చాలా ఇబ్బందులను ఎదురుచూసింది, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తం మిర్చి అంతా తడిచిపోయింది. మిర్చి ఎట్లా అమ్మాలి, మిర్చిని ఎట్లా మార్కెట్కు తీసుకెళ్లాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు ఈ రోజంతా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాజేడు, వెంకటాపురం మండలంలో మొక్కజొన్న పంట కావచ్చు, టమాటా, మిర్చి, వరి ధాన్యం అంతా కూడా తడిచిపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా నివేదికను తయారు చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయాలని మంత్రి సీతక్క ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో ఎక్కువ మోతాదులో వర్షం నమోదు కావడంతో వర్షం వచ్చినటువంటి నేపథ్యంలోనే గోవిందరావుపేట మండలంలో దెబ్బతిన్నటువంటి వరి పంట పొలాలను మంత్రి సీతక్క పరిశీలించి బాధిత రైతులకు భరోసా కల్పించి తప్పకుండా ప్రభుత్వం ఆదుకొని తీరుతుంది, ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం నుంచి తప్పకుండా నష్టపరిహారం అందిస్తాం, ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థానిక అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి ఎంత మేరకు పంట నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం ఉంది, ఎటువంటి నష్టపరిహారాన్ని ఇస్తే రైతులను ఆదుకునే వారు అవుతామంటూ కూడా పూర్తి ఒక నివేదికను తయారు చేయాలంటే మంత్రి సీతక్క స్థానిక అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా వ్యాప్తంగా ఇట్లా ఉంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో వడగండ్ల వానతో అనేక ఇండ్లకు సంబంధించినటువంటి పైకప్పులు కొట్టుకుపోయి గాలికి ఈదురుగాలతో బయటికి లేచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తిగా తడిచిపోయింది. కొత్తగూడెం మండలం ముష్మి గ్రామంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. 40,000 ఎకరాలకు సంబంధించినటువంటి మొక్కజొన్న పంట నేల కొరిగినట్టుగా స్థానిక రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంతో కాలంగా వేలలో పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పండించాము, మొక్కజొన్న పండిస్తే ఇప్పుడు అకాల వర్షంతో కూడా మొక్కజొన్న పంట అంతా నేలమట్టమైందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తప్పకుండా ప్రభుత్వం తమను ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకున్నటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులకు వారు మొరపెట్టుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో పైకెప్పులు కొట్టుకుపోయిన వారంతా కూడా తప్పకుండా మమ్మల్ని భరోసా కల్పించి ఆదుకునేటువంటి ప్రయత్నాలను అధికారులు చేయాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ అంతా కూడా మొత్తం వర్షపు నీరుతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నో రోజుల నుంచి మిర్చి బస్తాలను రైతులు తీసుకొచ్చినటువంటి వారంతా కూడా అమ్మేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో నేను రాత్రి అకాల వర్షంతో కూడా అనేక మిర్చి వేల బస్తాలంతా తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేల బస్తాలను తడిసిపోకుండా పరదాలు కప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్షం ఎక్కువగా నమోదు కావడంతో, వర్షం ఎక్కువగా రావడంతో అనేక మిర్చి బస్తాలు తడిసిపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ముందు రైతులంతా కూడా ఆందోళన చేసి తప్పకుండా తడిచినటువంటి మిర్చిని కొనుగోలు ప్రభుత్వమే చేయాలి, తడిచినటువంటి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా మహబూబాబాద్, ములుగు జిల్లాలో తీవ్రంగా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 2 జిల్లాలకు సంబంధించి మంత్రి సీతక్క ఇన్ఛార్జ్గా ఉన్నారు. 2 జిల్లాలకు సంబంధించి కూడా రైతులను ఆదుకోవాలని ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, రైతు సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 2 జిల్లాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇలా ఉంటే వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా వేల ఎకరాల వరి పొలం అంతా నేలమట్టటువంటి పరిస్థితి కనబడుతుంది. పొట్ట దశకు వచ్చినటువంటి వరి పొలాలంతా అకాల వర్షంతో కావచ్చు, ఈదురుగాలులతో కూడా మొత్తం నేలమట్టపై వడ్ల గింజలన్నీ రాలిపోయాయి. వడ్లను ఇప్పుడు ఎలా కోయాలి, ఎలా మార్కెట్కు తీసుకెళ్లాలంటే కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా నిన్న సాయంత్రం వాతావరణం చల్లబడడం కావచ్చు, ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం రావడంతో ములుగు, మహబూబాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. శ్రీదేవి, తిరుపతి, ఇప్పటి వరకు అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా దీనిపైన?
శ్రీదేవి, ఇప్పటివరకు అధికారులు మాత్రం ఎంత మేరకు పంట నష్టించినటువంటి నివేదికను తయారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు గోవిందరావుపేట మండల కేంద్రంలో ఎక్కడైతే వర్షానికి పంట పొలాలు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను మంత్రి సీతక్క పరిశీలించారు. స్థానిక అధికారులతో కావచ్చు, స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆమె పరిశీలించి అక్కడే అధికారులను ఆదేశించి తప్పకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఎంత మేరకు పంట నష్టం జరిగింది, ఎంత మేరకు నేలమట్టమయ్యాయి, ఏ పంటలు ఎక్కువగా నేలమట్టమయ్యాయి వివరాలు సేకరించాలి. వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదికను పంపిస్తే ప్రభుత్వం నివేదికను చూసిన తర్వాత ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నుంచి రైతులకు నష్టపరిహారం అందించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మంత్రి సీతక్క చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం మండల స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులంతా కూడా కేవలం ఇప్పుడు వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, క్షేత్రస్థాయిలో రియాలిటీగానే గ్రౌండ్ లెవెల్కు రైతు వివరాలను తీసుకొని క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత మేరకు నష్టం జరిగినటువంటి వివరాలను సేకరిస్తారు, లేదా తూతురు మంత్రంగానే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో కేవలం రాసుకొని వెళ్తారా అంటూ కూడా రైతులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క ఆదేశించినటువంటి అధికారుల తీరు ఎట్లా ఉంటుంది, నిజంగానే నష్టపరిహారం లభిస్తుందా, రైతులకు ఇంకా ఎటువంటి చర్యలను ప్రభుత్వాన్ని తీసుకుంటుంది, నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన నష్టపరిహారం అందుతుందా లేదా అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్రీదేవి, తిరుపతి, థ్యాంక్ యూ.